అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే. నిరుద్యోగ ఉపాధ్యాయుల నెరవేరే రోజు ఆసన్నమైంది. రేపటి రోజు నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నారు. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా డిఓ సామిల్ పాల్గొన్నారు. సార్ చెప్పండి, డిఎస్సి నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కర్నూలు జిల్లాలో డిఎస్సి నిర్వహణ కోసమే 17 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కర్నూలులో 6 సెంటర్లు, ఆదోన్లో 1 సెంటరు, ఎమ్మిగనూరులో 1 సెంటరు, హైదరాబాద్లో 9 సెంటర్లు, మొత్తం 17 సెంటర్లో 55,517 మంది పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు. దానికోసమై మనం 17 సెంటర్లకు 17 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది. అలాగే 3 ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు జరిగింది. 2 కర్నూలులోను, 1 హైదరాబాద్లోను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసమే కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగంలో ఎస్పీ గారితోనూ, అలాగే డిఎంహెచ్ఓ గారితోనూ, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు ఎస్సీతోనూ, అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్తోనూ నిన్న మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు వారికి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీఆర్ఎం గారికి సకాలంలో బస్సులని హైదరాబాద్లో మన జిల్లా నుంచి ఎక్కువ మంది పిల్లలు రాస్తున్నారు కాబట్టి ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ పిల్లలకు హైదరాబాద్ వెళ్ళటకు అనుకూలంగా, ఆ టయానికి అనుకూలంగా బస్సులు ఏర్పాటు చేయమని కలెక్టర్ గారు ఆర్ఎం గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే డిఎంహెచ్ఓ గారు సమ్మర్ కారణంగా ప్రతి సెంటర్లో పిల్లలకు ఒక ఏఎన్ఎంను పెట్టి వాళ్ళకు కావాల్సిన ఓఆర్ఎస్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ అన్నీ కానీ పెట్టమని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ఫెసిలిటీస్ సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు ఎస్సీ గారికి కూడా ఆ ఎగ్జామినేషన్ టైంలో అన్ఇంటరప్టెడ్గా ఉండేటట్లు పవర్ చూడవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే డిఆర్ఓ గారికి కలెక్టర్ గారు 144 సెక్షన్ ప్రతి సెంటర్లో 144 సెక్షన్ జరిగేటట్లుగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా సెంటర్స్ అన్నింటినీ మా యొక్క విద్యాశాఖలో ఉన్న సెక్టరల్ ఆఫీసర్లు 17 సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు విజిట్ చేసి ఆ సెంటర్లు అయితే ఏమైతే ల్యాకింగ్ ఉన్నాయో ఆ ల్యాకింగ్ ఏర్పాట్లు, ఎక్కడైతే ఫ్యాన్స్ కానీ, లైట్లు కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఏర్పాట్లు అన్నీ చేసేసారు. అన్ని సెంటర్లు సిద్ధంగా పరీక్షకు రాయడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి పిల్లలకు 6వ తారీఖు నుంచి 30వ తారీఖు జరుగుతాయి. అందులో 23 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. 23 రోజులు పరీక్షలు జరుగుతుంటాయి. కాబట్టి పిల్లలు రాయడానికి ఎటువంటి అననుకూలత లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కో సెంటర్లో ఎంతమంది స్ట్రెంత్ రాసేటువంటి కెపాసిటీ ఉంది? ఒకవేళ ఎన్ని షిఫ్ట్ల వారిగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు? రోజు ఎంతమంది అటెంప్ట్ చేస్తారు? మన జిల్లాలో మొత్తం 17 సెంటర్లలో పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక సెంటర్లో 300 పిల్లలు. ఆ సెంటర్ కెపాసిటీని బట్టి దాంట్లో అయాన్ డిజిటల్ టీసీఎస్ వారి ఇచ్చినటువంటి క్యాల్కులేషన్ సిస్టమ్స్ బట్టి ఏర్పాటు జరిగింది. మేమైతే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఒక 300కు ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయింది. ఒక సెంటర్లో 300 ఉన్నాయి, కొన్ని సెంటర్లు 400 ఉన్నాయి, కొన్ని సెంటర్లు 200 ఉన్నాయి. దానికి అనుగుణంగా టైం షెడ్యూల్ వేయడం జరిగింది. అదే టైం షెడ్యూల్ అనేది హాల్ టికెట్స్లో పిల్లవారికి కూడా వేయడం జరిగింది. అంటే ఒకవేళ సర్వర్ అట్ ఎ టైం ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు? ప్రతి సెంటర్లో అయాన్ డిజిటల్ వారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ప్రతి సెంటర్లో పెట్టడం జరిగింది. సర్వర్ ఇష్యూస్ కానీ ఏమి రాకుండా వాళ్ళు అక్కడ అన్ని విధాలంటే సెకండ్ ఆప్షన్ కూడా సర్వర్లో పెట్టడం జరిగింది. దాని తగ్గట్టు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సెంటర్లో రాసేటువంటి సంఖ్య ఎంత? హైదరాబాద్లో రాసే 9 సెంటర్లో దాదాపుగా 22,000 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. అంటే ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్కి అంటే మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, లేకపోతే ఏదైనా టెక్నికల్ వీళ్ళు ఏ సమయంలో చేరుకోవాలి, ఎంత సమయం పడుతుంది? పరీక్ష రాసేటానికి 1/2 అవర్ ముందర ప్రతి పిల్లవాడు సెంటర్ దగ్గర ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దానికి వాళ్ళు 1/2 అవర్ ముందర ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకు ఒక 50 నిమిషాలు అదనంగా, వాళ్ళు 2 హ్యాండ్స్ లేనప్పుడు వాళ్ళు 50 మినిట్స్ అదనంగా రాయడానికి గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెంటర్స్కి ఏర్పాటు చేయడానికి ఎలాంటి సూచికలు పెట్టారు? మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి ఆర్టీసీ బస్ స్టాండ్లోను, అలాగే రైల్వే స్టేషన్లోను సెంటర్ యొక్క అడ్రస్సు, క్యూఆర్ కోడ్ అనేది ఫ్లెక్స్ల ద్వారా మేము ప్రదర్శించడం చేస్తాము. అలాగే ప్రతి సెంటర్లో మేము ఆ సెంటర్ దగ్గర అడ్రస్ను ఒక ఫ్లెక్స్ ద్వారా వాళ్ళకందరికీ నోటీస్ బోర్డు లాగా పెట్టడం జరుగుతుందండి. అంటే కర్నూలుకి కేవలం మనకి ఇటు ఆత్మకూరు సైడ్ నుంచి కానీ, లేదా డోర్నూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు సి క్యాంప్లోనే దిగి వెళ్ళేటువంటి పరిస్థితి. బస్ స్టాండ్కి వెళ్ళి అడ్రస్ చూసుకునే సమయం ఉండదు. అలాంటి వరకు ఏం చేయాలి? మేము మన కర్నూలుకు అంటే 3 డైమెన్షన్స్లో ఒకటి మనకు వచ్చేది ఎక్కువ భాగం ఆదోని ప్రాంతం నుంచి 23 మండలాలు, 24 మండలాలు ఆదోని సైడ్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఆ బళ్ళారి చౌరస్తా దగ్గర ఒక పెద్ద హోర్డింగ్ లాగా ఫ్లెక్స్ వేస్తాము. అలాగే నంద్యాల చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాళ్ళకు అక్కడ హోర్డింగ్ వేస్తాము. సి క్యాంప్ సెంటర్లో కూడా ఒక హోర్డింగ్ వేసి అడ్రస్లు పెద్ద క్యూఆర్ స్కానర్లు పెట్టి ప్రతి సెంటర్స్ క్యూఆర్ స్కానర్లు పెడతాము. వాళ్ళు ఇక్కడి నుంచి దూరం నుంచి కూడా స్కాన్ చేసుకునే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తాము. డిఎస్సి రాసే అభ్యర్థులకు మీరు ఏం సూచించబోతున్నారు?
డిఎస్సి రాసేటువంటి పిల్లలకు మేము ఇచ్చే సూచన ఒకటండి, పిల్లలు ఎవరు కూడా ఆందోళన చెందకుండా మనశ్శాంతిగా రిలాక్స్ మోడ్లో పరీక్షలు రాయడానికి కావాల్సిన మానసిక ఒత్తిడి లేకుండా స్ట్రెస్కు లోను కాకుండా రావాలని, దానికోసమే మీరు ఎగ్జామినేషన్ రేపు హడావిడిగా రాకుండా కావాలంటే ఒక 45 మినిట్స్ ముందరే బయలుదేరి హాఫ్ అన్ అవర్కి అంతా సెంటర్లో చేరుకొని 15 మినిట్స్ రిలాక్స్ మోడ్లో సెంటర్లో కూర్చోనండి. ఏం ఆందోళన చెందకుండా రిలాక్స్ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే చదివింటారో అవన్నీ రీక్యాప్చర్ లాగా మీ మైండ్లోకి వస్తాయి. కాబట్టి చాలా కష్టపడ్డారు. చాలా రోజుల నుంచి 7 సంవత్సరాల నుంచి డిఎస్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు రేపు పరీక్ష రాయడానికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ముందు రోజే వాళ్ళకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ బస్సుకి వెళ్ళాలి, ఆ టైం ప్లాన్ కూడా చేసుకోండి. ఆ విధంగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందర రావాలి. 15 మినిట్స్ తప్పకుండా రిలాక్స్ మోడ్లో కూర్చుంటే మీరు తప్పకుండా ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాయగలరు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మన జిల్లా పిల్లలందరికీ. మొత్తంగా చూస్తుంటే డిఎస్సి అభ్యర్థులంతా కూడా రిలాక్స్ మోడ్లో ఎగ్జామ్కి అటెండ్ కండి. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రూట్ మ్యాప్ కూడా క్లారిటీగా, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా కూడా అక్కడ బోర్డులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయాలని డిఓ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.